ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలిశారు. సుదీర్ఘంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ను తిరగనీయకుండా చేసేందుకు కుట్రలు తెరతీశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పవన్పై ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమన్నారు. ప్రశ్నించే వారిని, ప్రజా సమస్యలను తెలుసుకోవాలి అనుకున్న వారిని ఇంత దారుణంగా వేధిస్తారా అని ప్రశ్నించారు. పవన్కు జరిగిన అవమానంపై పరామర్శించేందుకు ఆయన కలుద్దామని అడిగానని, విశాఖలో జరిగిన పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని అన్నారు. వీరి కలయిక సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలను అరికట్టేందుకు అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజా సమస్యలపై అందరము కలిసి నడుద్దామని పవన్కు చంద్రబాబు సూచించారు. అవసరమైతే తాను అన్ని పార్టీలతో మాట్లాడతాను అని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆధారంగా అవసరం అనుకుంటే మళ్లీ కలుస్తామని, వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో అందరము కలిసే నడుస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జన సైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడటం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో తాము ఇప్పుడు సమావేశమయ్యాం అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు నేతలను, బీజేపీ పెద్దలను, ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని వెళ్తామన్నారు. అయితే ఈ సందర్భంగా పొత్తులపై నిర్ణయం తీసుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉందని, దానిపై అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేవలం అప్రజాస్వామికంగా సాగుతున్న పాలనపై పోరాటానికి అందరము కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు, పవన్ ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అవసరం అనుకుంటే అందరినీ స్వయంగా వెళ్లి కలుస్తామన్నారు. బయటకు వీరిద్దరూ పొత్తులపై మాట్లాడలేదని చెబుతున్నా ఇద్దరి మధ్య దానిపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈరోజు నేను ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి పైన ప్రభుత్వం చేసిన విధానం కానీ, వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కొంత బాధ, ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది. దానిపై నేను ఎవరికి చెప్పలేదు. ఆల్ ఆఫీసర్లు మీరు అందరూ కూడా వచ్చారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఇక్కడ వారు ఉండాలని తెలిసి నేరుగా నేను హోటల్కి వచ్చాను. అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాను. అయితే ఈరోజు మనందరం ఒక్కసారి ఒక నాగరిక ప్రపంచంలో, ఒక ప్రజాస్వామ్యంలో ఈరోజు జరిగిన విధానం చూస్తే చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రాం ఇష్యూ చేశారు. ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం ప్రకారం వారు వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం, వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ కానీ, ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కానీ పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు. ఇద్దరిని ఎదురు రానియకుండా, లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది. అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. వీరిని తిరగనీయకుండా చేయడం కోసం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం.
నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు. పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళ కార్యకర్తల పైన వాళ్లే దాడులు చేసి ఆయన పైన కేసులు పెట్టడం, వాళ్ళ కార్యకర్తల పైన కేసులు పెట్టడం. ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కి పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, అంటే కారు చీకట్లో పంపిస్తారు. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారు ఎక్కి ఆయన కదలనీయకుండా నడి రోడ్డు పైన నిలబెట్టాలనుకుంటారు. అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. రాత్రంతా ఆయన రూములో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంటే ఆయన రాష్ట్రంలో పౌరుడు కాదా, లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా? అలాంటిది మనం చూస్తే చాలా దారుణంగా ప్రవర్తించారు. కడాన 41 నోటీస్ ఇచ్చి ఆయన నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు. ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే? నేను అడుగుతున్నా, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు. అంటే మీరు ఒకటే ఆలోచించారు, తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా. రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది. దాడి చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, మళ్ళా మన మీద నిందలేయడం. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు క్యారెక్టర్ అసాసినేషన్. ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నన్ను కానీ, ఇంకొక నాయకుడిని కానీ వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరైనా మనంగా తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం, ఇది ఒక పరిపాటు అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ దీన్ని నేను చూస్తున్నా. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. మీడియాకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రజలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక, వీళ్ళ హింసలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు బయట కూడా చెప్పుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కుతకుతలాడుతూ బతకాలి కాబట్టి బతికే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఈరోజు నా మనసు బాధపడి తప్పకుండా కలవాలి, కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామందిని చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. ఇంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసు మీద దాడి చేసి కనీసం ఇంతవరకు కేసు పెట్టలేదు. తిరిగి మా వాళ్ళని వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నాం. ఏది ఏమైనా పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నిలిపేస్తామంటే ఎట్లా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం. అన్ని పొలిటికల్ పార్టీస్, ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు, ఇంక్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా, నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులన్నీ ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా ఇరికిస్తారు. కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు. చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, మేము కానీ, ఎవరైనా కానీ, ప్రజా సంఘాలు కానీ ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి అడ్డగోలు కేసులు కానీ మాకే జరుగుతున్నప్పుడు ఇక సగటు ఒక మనిషి పరిస్థితి మీరు ఆలోచించాలి. అందుకని పెద్దలు మాట్లాడుతూ ఉంటే ఒకటే నిర్ణయించుకున్నాం, ఇది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలకి భరోసా ఎలా ఇవ్వాలి? వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు, వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ అవసరమైతే 10 సార్లు మాట్లాడుకుంటాం, అందరినీ కలుపుకెళ్తాం. ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికలకు సంబంధించిన అసలు అంశం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం. ఇది అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు. ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు. ప్రజాస్వామ్యమే కూని అవుతూ ఉంటే ఇంకా పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అంటే ఇది ఒక్క రోజుల్లో తేలేదు కాదు, ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి. ఇది ఈ రోజు ఉన్నది అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు, కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు. జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం. అది ఇంకా అసలు అది ఇప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు చూశాను. ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఓంకార్ను చూశాను నేను. ఒకే ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా విమర్శించేవాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు, ఎప్పుడూ అవమానం చేయలే. ఆయనకు సమాధానం చెప్పేది. ఒకవేళ ఆయన అవమానిస్తే ఆయన అవమానించినట్టు కాదు, ప్రజలను అవమానించినట్టు. అది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు, రెండో అపోజిషన్ పార్టీ అయిన జనసేన లేదు, ఎవరూ లెక్కలేనితనం. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఏ పార్టీ అయినా లెక్కలేదు, మీడియా లెక్కలేదు. దీనికి మళ్ళీ కులాలు, మతాలు, ప్రాంతాలు కలరబోయడం, దాని మీద అటాక్ చేయడం. అంటే మన పనంతా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మానసికంగా, శారీరకంగా, లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులై. నేను అదే చూశాను. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాట్లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడే బరస్ట్ అయ్యాడు. నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ, నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరంత వస్తుందో తెలియదు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేంటంటే ఏం చేయబోతున్నారు అది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజాస్వామ్య హితులందరూ జాయిన్ కావాలి. ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఏ ఊరికైనా సరే స్వేచ్ఛగా పోయి ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఏ ఊర్లోనైనా సరే స్వేచ్ఛగా పోయి ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితి రోజు లేదు. అది ముందు ఎస్టాబ్లిష్. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను మాట చెప్తానంటారా? ఎవడో మాట్లాడిందని సమాధానం చెప్పక్కర్లా. వాళ్ళు ఒకటయ్యారా, వీళ్ళు ఒకటయ్యారు కాదు. మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా లేదా? ఎందుకు ఆయన మీద దాడి చేశాను అడుగుతున్నా. ఏ నేరం చేశాను అడుగుతున్నా. అడగకూడదా నేను? రఘురామకృష్ణరాజు గారిని ఇదే మార్గం అటాక్ చేస్తే మొట్టమొదటిసారి స్పందించి నేనే స్పందించాను. మీకు గుర్తుందా? ఎవరు స్పందించారు? నేనే స్పందించా. ఎవరు రాశారు లెటర్కి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు నేనే లెటర్ రాశాను. లేకుంటే ఆ రోజు ఆయన చంపేసేవాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు, ప్రజల కోసం మేము ఉన్నాం. ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి? డీజీపీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జనసేన అధ్యక్షుడు, చాలాసార్లు రాష్ట్ర పరిస్థితులు చెప్తాయి. ఎవరికి ఇచ్చారు? కాదు మా ఎవరికి ఇచ్చారన్న, ఎవరికి ఇచ్చారా? గవర్నర్ కూడా గవర్నర్ అంటే అడిగారు లేదా తెలియదు, అడగలేదు. గవర్నర్ అడిగినప్పుడు ఇస్తున్నాడు, ఒకసారి ఇవ్వడు ఆయన, అది వేరే. చాలా సార్లు ఇస్తున్నారు గవర్నర్, నేను చూశాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర. అన్ని రాజకీయ పార్టీలు ఒక పేజీ తీసుకొచ్చే వీడియోను మీరు తీసుకుంటారా?
నేను తప్పకుండా ఈరోజు అప్పీల్ చేశాను. ఎవరెవరు ఎట్లా స్పందిస్తారో చూస్తాం. కలిసి వచ్చే పార్టీలతో కలిసి మళ్ళా ఆలోచిస్తాం. ఒక ఏ విధంగా తీసుకపోతే దీన్ని లాజికల్గా తీసుకుపోతాం ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం. ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, తర్వాత సిద్ధాంతాలు, తర్వాత కార్యక్రమాలు, తర్వాత వాళ్ళకుండే కంపల్షన్లు.